అందరికీ నమస్కారం. నేను ఇవాని. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 14 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు గానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరెందుకు ఆలస్యం, స్టోరీ వినేద్దామా? ఇద్దరు కానిస్టేబుల్స్ ని చేతిలో లాఠీలు పట్టుకుని రంగనాథం పక్కనే నిలబడమన్నాడు ఉదయ్. తరువాత రంగనాథంతో ఆ లాఠీల అవసరం రాదని ఆశిస్తున్నాను. కానీ నీ బుద్ధి నాకు తెలుసు. ఏదో ఒకటి అరకొరగా చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. చాలా విషయాలు సందీప్ చెప్పేశాడు. ఆ విషయాలు నీ దగ్గర క్రాస్ చెక్ చేసుకోవడానికి అడుగుతున్నాం అంతే అన్నాడు. ఉదయ్ గారు, నాకు తెలిసిన ప్రతి విషయం మీకు చెబుతాను అంటూ చెప్పడం ప్రారంభించాడు రంగనాథం. ఆ రోజు రిసార్ట్ దగ్గర పడి ఉన్న శవాన్ని చూడడానికి వెళ్ళాను. ఆ రిసార్ట్ మేనేజర్ సందీప్ నాకు ముందే తెలుసు. గతంలో ఒక చిన్న కేసులో అతనికి సహాయం చేశాను. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఈ కేసులో సహాయం అడగవద్దని అతనికి ముందే చెప్పాను. అతనితో కలిసి ఆఫీస్ రూమ్కి వెళ్ళాను. రికార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అదేమిటని అతన్ని నిలదీశాను. అంతలో నాకు మాజీ మినిస్టర్ కనకారావు పిఏ దగ్గర నుండి కాల్ వచ్చింది. ఈ కేసు విషయంలో సందీప్కి సహకరించమని కనకారావు మాటగా అతని పిఏ చెప్పాడు. ఇది మర్డర్ కేసు అని ఏసీపీ గారు నాకు కాల్ చేసి ముందుగా హెచ్చరించారని, ఏదైనా పొరపాటు జరిగితే నా ఉద్యోగం పోతుందని చెప్పాను. కానీ వినలేదతను. సీసీ కెమెరా తాలూకు హార్డ్ డిస్క్ ని, ఆఫీస్ రికార్డులను ఎవరో ఎత్తుకుపోయినట్లు సందీప్ దగ్గర కంప్లైంట్ తీసుకోమని చెప్పాడు. అలా చేస్తే ఎవరూ నమ్మరని చెప్పాను నేను. నమ్మకాలతో అవసరం లేదని, రికార్డులు మాయం కావడం ముఖ్యమని చెప్పాడతను. అంతేకాదు, కనకారావు పలుకుబడితో నాకు ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పాడు. ఆయన పిఏ అన్నింటికంటే ముఖ్యం. నాకు ₹1,00,00,000 ఆఫర్ చేశాడు అని చెప్పాడు రంగనాథం. అంతే ఆశ్చర్యపోయాడు ఉదయ్. అంటే ఈ కేసులో పెద్దల ప్రమేయం ఖచ్చితంగా ఉందన్నమాట అనుకున్నాడు. అసలు హన్సికని హత్య చేసిందెవరు? ఎందుకోసం ఆ హత్య జరిగింది? చనిపోయింది ప్రియా అని ఇంట్రాగేషన్లో సందీప్ ఎందుకు చెప్పాడు? ప్రియా ఆ రాత్రి పూట అక్కడి నుండి ఎందుకు మాయమైంది? నీకు ₹1,00,00,000 ఆఫర్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఈ కేసులో కనకారావు పాత్ర ఎంత? వరుసగా ప్రశ్నలు సంధించాడు ఉదయ్. శవాన్ని చూడడానికి వెళ్ళినప్పటి నుండే నేను ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాను. అంతకు ముందు జరిగిన విషయాలు నాకు తెలియవు. పెద్దలతో వ్యవహారం కాబట్టి వీలైనంత తక్కువ తెలుసుకుంటే మంచిదని, అవసరమైతే మరికొంత మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు కనకారావు పిఏ. ₹1,00,00,000 ఆశ నా మీద పనిచేసింది. ఒకవేళ సస్పెండ్ అయినా కనకారావు అండ ఉంటే ఉద్యోగం పోదని, మహా అయితే ట్రాన్స్ఫర్ అవుతుందని అనిపించింది. రిసార్ట్ రికార్డులు మాయమైతే ఏ ఆధారాలు ఉండవని అనుకొని ఈ పనికి ఒప్పుకున్నాను. ఎవరో రికార్డులు, సీసీ కెమెరా హార్డ్ డిస్క్ దొంగిలించినట్లు సందీప్ చేత కంప్లైంట్ తీసుకున్నాను. నాతో పాటు రిసార్ట్కి వచ్చిన కానిస్టేబుల్స్లో ఎవరో నేను సందీప్తో లాలూచీ పడిన విషయం ఏసీపీ గారికి చేరవేసి ఉంటారు. అందుకే ఆయన నా మాటలు నమ్మకుండా నన్ను సస్పెండ్ చేశారు. సందీప్ నాకు చెప్పిన ప్రకారం హన్సిక ఒక యువకుడితో రిసార్ట్కి వచ్చింది. అతడే ఆవేశంలో ఆమెను హత్య చేశాడు. శవాన్ని మాయం చేయమని అతను సందీప్ని కోరాడట. మొదట ఒప్పుకోకపోయినా కనకారావు మనుషులు ఫోన్ చేయడంతో సందీప్ అంగీకరించాడట. ప్రియ వెళ్ళడానికి వెహికల్ అరేంజ్ చేయమని కూడా కనకారావు మనుషులు చెప్పారట. ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. తనంతట తనే ఎక్కడికో వెళ్ళిందట. నాకు తెలిసినది ఇంతవరకే. సందీప్ మీ దగ్గర చాలా దాచినట్లు అనిపిస్తోంది. ప్రియ ఎక్కడికి వెళ్ళిందో అతనికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అన్నాడు రంగనాథం. ఆ సందీప్ను తీసుకొచ్చి నీ పక్కనే పడేస్తున్నాను. నిజాలు ఒప్పుకునేలా అతన్ని కన్విన్స్ చెయ్యి.
నీ షర్ట్ కాలర్ వెనుక వైపు మైక్రోఫోన్ తగిలిస్తున్నాము. నీ మాటలు మాకు వినబడతాయి. నువ్వు ఏదైనా సైగలు చేస్తే పైన ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయి అన్నాడు ఉదయ్. తరువాత తన అనుచరులతో ఆ సందీప్ను తీసుకొచ్చి ఇతని పక్కనే కట్టిపడేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు సందీప్ను తీసుకుని వచ్చి రంగనాథం పక్కనే మరో కుర్చీలో చేతులు కాళ్ళు కదలకుండా కట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. దూరం నుండి వాళ్ళ మాటలు జాగ్రత్తగా వింటూ ఉన్నాడు ఉదయ్. ఇకపోతే నీరసంగా కళ్ళు తెరిచింది ప్రియ. ఒకసారి చుట్టూ పరికించి చూసింది. తాను ఎక్కడ ఉన్నానో ఆమెకు అర్థం కాలేదు. క్రితంసారి కళ్ళు తెరిచినప్పుడు తను ఒక హాస్పిటల్లో ఉంది. డాక్టర్ శ్రీనివాస్ తన దగ్గరికి వచ్చాడు. తనను ఏవో కొన్ని ప్రశ్నలు అడిగినట్లు లీలగా గుర్తుకు వస్తోంది. కానీ ఆయన అడిగినదేమిటో నాకు సమాధానం ఏమిటో ఆమెకు గుర్తుకు రావడం లేదు. కానీ ప్రస్తుతం తను ఉన్నది హాస్పిటల్లో కాదు, ఎవరి ఇంట్లోనో బెడ్రూమ్లో ఉంది. ఎవరైనా ఉన్నారా అంటూ పిలిచింది. కానీ తన గొంతు తనకే వినబడలేదు. బెడ్ పక్కనే ఉన్న టేబుల్ పైన ఒక విజిల్ కనిపించింది. బహుశా తన కోసమే దాన్ని అక్కడ ఉంచి ఉంటారు అనుకొని కాస్త ప్రయత్నించింది. అందుకుంది. నెమ్మదిగా ఆ విజిల్ని నోటి దగ్గర చేర్చి తన శక్తినంతా కూడగట్టుకొని గట్టిగా ఊదింది. మరికొద్ది క్షణాలకే మెడలో స్టెథోస్కోప్తో ఒక 30 ఏళ్ల స్త్రీ వచ్చింది. ప్రియను నడుం పట్టుకుని పైకి లేపి మంచం మీద కూర్చోబెట్టింది. తరువాత నాడిని, హార్ట్ బీట్ను పరీక్షించింది. ప్రియ వంక చూసి నవ్వుతూ, దాదాపుగా నార్మల్ అయ్యారు. అన్నట్లు నా పేరు శ్రీదేవి. నేను డాక్టర్ శ్రీనివాస్ గారి భార్యను. నేను కూడా డాక్టర్నే, జనరల్ ఫిజిషియన్ని. కేకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనే పనిచేస్తున్నాను అని చెప్పింది. ప్రియా ఆమె వంక చూస్తూ, అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడిగింది. ముందుగా మీరు ఎగ్జిట్ కాకండి. మీకు స్పృహ వచ్చాక కాల్ చేయమని శ్రీనివాస్ గారు చెప్పారు. ఇప్పుడే కాల్ చేస్తాను. వారు వచ్చాక అన్ని వివరాలు చెబుతారు. హాస్పిటల్లో ఉంటే మీకు ఏదైనా ప్రమాదం కలగవచ్చునని ఇక్కడికి మార్పించాము అంటూ తన భర్తకు కాల్ చేసి మాట్లాడింది. తరువాత ఫోన్ పెట్టేసి మరో అరగంటలో ఆయన ఇంట్లోకి వచ్చారు. అన్ని విషయాలు నెమ్మదిగా చెబుతారు. ఈలోగా మీరు కాస్త ఫ్రూట్ జ్యూస్ తెచ్చిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిందామె. కాస్త కుదుట పడింది ప్రియ. తను గౌతమ్తో రిసార్ట్కి వెళ్ళిన విషయం ఆమెకు గుర్తుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు. తరుణ్ ఎక్కడ ఉన్నాడు? ఆ ఆలోచన రాగానే ఉలిక్కి పడింది. ఆ రోజు ప్రియ తన తండ్రికి ఒక మెయిల్ ప్రిపేర్ చేసి దాన్ని షెడ్యూల్ చేసి ఉంచింది. మై గాడ్, తను దాన్ని రీషెడ్యూల్ చేయలేదు. ఆ మెయిల్ తండ్రికి చేరి ఉంటుంది. అమ్మా నాన్నలు నా కోసం గాలించి ఉంటారేమో. ఒకవేళ తరుణ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లాంటిది జరిగి ఉంటుందా? ఆ ఆలోచన రాగానే ఆమె గుండె జల్లుమంది. వెంటనే తన తండ్రికి కాల్ చేయాలి. తన ఫోన్ కోసం అటూ ఇటూ చూడసాగింది. ఇంతలో లోపలికి వెళ్ళిన డాక్టర్ శ్రీదేవి ఒక గ్లాస్ నిండా ఫ్రూట్ జ్యూస్ తీసుకుని వచ్చింది. టెన్షన్ పడకు ప్రియా, కాస్త ఓపిక పట్టు. ఆయన కాసేపట్లో వచ్చేస్తారు అంది. నా ఫోన్ ఎక్కడ ఉంది? నేను అర్జెంటుగా కాల్ చేయాలి. నేను ఇక్కడ ఉన్న విషయం తరుణ్తో, మా అమ్మా నాన్నలతో చెప్పాలి అంది. తప్పకుండా మాట్లాడదువులే, కాస్త ఓపిక పట్టు. నువ్వు మా దగ్గర నుండి వెళితే నీ ప్రాణాలకు ప్రమాదం. ముందు ఈ జ్యూస్ తాగు, నీరసం కాస్త తగ్గుతుంది అంటూ ప్రియ చేత తాను తెచ్చిన జ్యూస్ తాగించింది డాక్టర్ శ్రీదేవి. జ్యూస్ తాగాక కాస్త శక్తి వచ్చినట్లయి ప్రియ డాక్టర్ వైపు తిరిగి, ఇప్పుడు చెప్పండి మేడం, నేను కూల్గానే ఉన్నాను. నా ప్రాణాలకు ఎవరి వల్ల ప్రమాదం ఉంది? నేనిక్కడ ఎంతకాలం ఉండాలి అని అడిగింది. అదిగో అలా ఆతృత పడుతున్నావంటే నువ్వు పూర్తిగా నార్మల్ కాలేదని అర్థం. మరో పావుగంట వెయిట్ చేయి, ఆయన వచ్చేస్తారు అంది డాక్టర్ శ్రీదేవి. ఆమె చెప్పినట్లుగానే మరో పావుగంటకు డాక్టర్ శ్రీనివాస్ వచ్చాడు.
ఆయన్ను చూడగానే ప్రియ సంతోషపడింది. మీ పేషెంట్ మీకోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పింది శ్రీదేవి. చిన్నగా నవ్వాడు శ్రీనివాస్. ప్రియ ఉన్న బెడ్ పక్కనే కూర్చున్నాడు. చూడు ప్రియా, ఆ రోజు హాస్పిటల్లో స్పృహ వచ్చాక నువ్వు నాతో మాట్లాడావు. ఆ విషయం నీకైనా గుర్తుకు వస్తోందా? కాస్త ఆలోచించి చెప్పు అన్నాడు ప్రియ వంక చూస్తూ. ప్రియకు కొద్దిగా గుర్తుకు వచ్చింది. గుర్తుకు వస్తోంది డాక్టర్ గారు. ఆ రోజు రిసార్ట్లో నా పరిస్థితి దాదాపు పిచ్చి పట్టినట్లు ఉంది. ఆ సమయంలో రిసార్ట్ మేనేజర్ సందీప్ నా దగ్గరకు వచ్చి నేను హన్సికను హత్య చేసినట్లు చెప్పాడు. నన్ను వెంటనే అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళమన్నాడు. బయట వెహికల్ సిద్ధంగా ఉందని, వాళ్ళు నన్ను మీ దగ్గరకు చేరుస్తారని చెప్పాడు. తరుణ్ నా గురించి వెతక్కుండా అతని కోసం ఒక స్లిప్ రాసి పెట్టమన్నాడు. అతను చెప్పినట్లుగానే హన్సికను నేనే హత్య చేశానని, నా కోసం వెతకవద్దని ఒక పేపర్లో రాసి గదిలో ఉంచి నేను బయటకు వచ్చేశాను. రిసార్ట్ గేట్ దగ్గరే నా కోసం రెడీగా ఉన్న కారులో కూర్చున్నాను. వాళ్ళు నన్ను మీ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు. కనకారావు గారు పంపించారు అని వాళ్ళు హాస్పిటల్లో రిసెప్షన్లో చెప్పడం విన్నాను. హాస్పిటల్ వాళ్ళు వెంటనే నన్ను అడ్మిట్ చేసుకుని ఒక రూమ్లో ఉంచారు. నా ఒళ్ళు స్వాధీనం తప్పుతూ ఉన్నా బలవంతంగా స్పృహ నిలుపుకొని ఉన్నాను. మీరు వచ్చేసరికి మిమ్మల్ని విష్ చేస్తూ స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత లేక రోజుల తర్వాత నాకు స్పృహ వచ్చింది. అప్పుడు మీరు నా దగ్గర ఇలాగే కూర్చుని ఏం జరిగిందని అడిగారు. నేను మీతో మాట్లాడుతూ ఆ రోజు తరుణ్ నన్ను నిద్రలో లేపడం, నేను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పడం మీకు చెప్పాను. హాల్లో కూర్చొని మా నాన్నకు మెయిల్ పెట్టడం, ఇంతలో వెనుక నుండి తరుణ్ వచ్చి నా కళ్ళు మూయడం గురించి చెప్పాను అంది ప్రియ. వెరీ గుడ్. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తు చేసుకుని చెప్పు అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ చెప్పడం ప్రారంభించింది ప్రియ. ఆ రోజు తరుణ్ సోఫా వెనుక నుండి వచ్చి నా కళ్ళు మూయడంతో అసలే భయంతో ఉన్న నాకు స్పృహ తప్పింది. కళ్ళు తెరిచేసరికి నా ముఖం మీద నీళ్లు చల్లుతూ కనిపించాడు తరుణ్. స్పృహలోకి వచ్చిన నేను తరుణ్ణి అనుమానించినందుకు సిగ్గుపడ్డాను. నాకు గతంలో జరిగిన సంఘటనలు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం గుర్తుకు వచ్చాయి. ఇన్నాళ్లకు నాకు మళ్ళీ మునుపటిలా భ్రమలు కలుగుతున్నాయి. గతంలో నాకు కలిగిన ఊహలకు, నాకు తెలిసిన వారి జీవితంలో జరిగిన సంఘటనలకు సారూప్యత ఉంది. మరి ఇప్పుడు కూడా అలాంటిదేమైనా ఉందా అనిపించింది. నాకెందుకో హఠాత్తుగా హన్సిక గుర్తుకు వచ్చింది. ఒకవేళ ఆమెకు ఏదైనా ప్రమాదం జరగబోతూ ఉందా? ఆమె భర్త అమెరికాలో ఉన్నాడు కదా, మరి అతను ఆమెనెలా చంపుతాడు? ఆలోచిస్తున్న నన్ను తరుణ్ కుదుపుతూ, ప్రియ, ఆర్ యు నార్మల్ అని అడిగాడు. ఐఎమ్ సారీ తరుణ్, లేనిపోని ఆలోచనలతో నిన్ను ఇబ్బంది పెట్టాను అన్నాను. పర్వాలేదు ప్రియా, నేనేమీ తప్పుగా అనుకోను. మనం రేపు ఉదయాన్నే రిసార్ట్కి వెళదాం. అక్కడ ఈ వీకెండ్ సరదాగా గడుపుదాం. అవసరమైతే మండే కూడా లీవ్ పెడదాం. అన్నీ మర్చిపోయి హాయిగా ఉందాం అన్నాడు తరుణ్. అలాగేనని చెప్పాను నేను. తర్వాత ఇద్దరం బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాం. తరుణ్ కొద్దిసేపటికి నిద్రపోయాడు. నాకు నిద్ర పట్టలేదు. ప్లాన్ సక్సెస్ అయిందా అని హన్సిక మెసేజ్ పెట్టడం, దాని గురించి తరుణ్ నాకు వివరణ ఇవ్వడం గుర్తుకు వచ్చింది. ఒకసారి తరుణ్ వంక చూశాను. అతను మంచి నిద్రలో ఉన్నాడు. నెమ్మదిగా అతని మొబైల్ తీసుకున్నాను. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు అని నా ఫింగర్ ట్రిప్ అతని మొబైల్లో ఎప్పుడో ఇన్సర్ట్ చేశాడు. అది ఉపయోగించి అతని ఫోన్ అన్లాక్ చేశాను. అతనికి వచ్చిన అన్ని మెసేజ్లు చెక్ చేశాను. ఎక్కడ ప్లాన్ సక్సెస్ అయిందా అని హన్సిక పంపిన మెసేజ్ కనపడలేదు. ఆ మెసేజ్ నేను చూడడం జరిగిపోయింది కాబట్టి తరుణ్ దాన్ని డిలీట్ చేయవలసిన అవసరం లేదు. అంటే ఆమె నుండి మెసేజ్ రావడం, తరుణ్ వివరణ అంతా తనకు కలిగిన ఊహేనా? గొంతు నులిమి చంపడం అనేది హన్సిక విషయంలో జరగబోతోందా? అందుకు అతను ఏదైనా హింట్ వచ్చిందా అనిపించింది. చెప్పడం ఆపింది ప్రియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
నెక్స్ట్ పార్ట్ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి సజెషన్స్ ఇవ్వాలంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.